దేవా నా ప్రభువా లోకాలనేలే నాదా గైకను అంజలి కుసుమాంజలి సుస్వరాల స్వాగతాంజలి సుస్వరాల స్వాగతాంజలి Samaga Mada samada panini niri gamadari nari sanida pamaga వాయిద్యములతో పరలోక గానాలతో వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదను పరమాత్ముని వికసించే వికసించే భావాలతో ఆహ్వానించెదము పరిపూర్ణాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ హృదితో పరిపూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో ప్రేమను పంచగా ప్రియమున పిలచి నీ వలె అందరిని ప్రేమించమంటివి ప్రేమను పంచగా ప్రియమున పిలచి నీ వలె అందరిని ప్రేమించమంటివి భారము తీసి బలమును వసగి పాపము నుండి రక్షించినావు ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం ఇదే ఇదే సుమ స్వాగతం ఇదే ఇదే ఘన స్వాగతం వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని పొరుగు వారిని నీ శత్రువులను హింసించు వారిని ప్రేమించమంటివి తండ్రితో
శక్తిని ఒసగి నరకము నుండి కాపాడినావు. నీదరి చేరగా శక్తిని ఒసగి నరకము నుండి కాపాడినావు. ఇదే సుమ స్వాగతం, ఇదే ఘన స్వాగతం, ఇదే సుమ స్వాగతం, ఇదే ఘన స్వాగతం. వాయిద్యములతో పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, కడప మేత్రాసనానికి మణిమకుటం సెయింట్ మేరీస్ కెథీడ్రల్ బృహత్తర దేవాలయం. ఈ దేవాలయ ప్రాంగణములో ఈ దేవాలయములో దివ్య పూజాలను సమర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ ఈరి మరియన్న కెథీడ్రల్ వికార్ గారికి, సహాయ గురువులు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజాబలిని సమర్పించమని మన మేత్రాసన వికార్జనైనటువంటి మోన్సిగ్నోర్ తలారి బాలరాజు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజాబలికి వచ్చేసినటువంటి గురువులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన మేత్రాసనం కొరకు ప్రత్యేకంగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం కొరకు ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ పండగ పూజాబలి సెప్టెంబర్ మాసము 7వ తేదీ సాయంకాలము ఈ దివ్య పూజాబలిని సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మన మేత్రాసనాన్ని మన పీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారిని, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ మేత్రాసనాన్ని ఇంకా అభివృద్ధి నిర్మించాలని చెప్పి వారి కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాటి కార్యక్రమం అంతా కూడా సవ్యంగా జరగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ తల్లి ఆరోగ్యం దయ వల్ల చక్కని వాతావరణంలో మనమంతా కూడా పూజలో పాల్గొని ఊరేగింపులో ఆ తల్లిని గౌరవిస్తూ పురవీధుల గుండా తీసుకువెళ్ళడానికి అన్నీ సవ్యంగా జరగాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ చక్కని పీఠాన్ని అలంకరించినటువంటి వారు, దీనికి సహాయించినటువంటి కుటుంబము దారా శారాపతి, అరుంధతి, వారి పిల్లలు చేతన్, విశాల్, వారందరినీ కూడా దండిగా మెండిగా దేవుడు దీవించాలని కుటుంబ సభ్యులకు సమర్పిస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈనాటి ఈ దివ్య పూజలను సమర్పించమని మోన్సిగ్నోర్ తలారి బాలరాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజాబలిలో వాక్య పరిచయం చేసేటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఈ మరియన్న వికార్ సెయింట్ మేరీస్ కెథీడ్రల్ మరియాపురం, వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యావత్ కథోలిక ప్రపంచానికి ఒక పర్వదినము, పండుగ దినము. ఈరోజు రేపటి కోసం మనము గత 9 రోజులుగా నవదిన పూజ ప్రార్థనలు చేశాము. ఈ వేడుకలకు సిద్ధపడ్డాము. మన మేత్రాశ్రమంలోని ప్రధాన పుణ్యక్షేత్రమైన కడప వెలాంగణి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రమునందు గొప్పగా ఈ నవదిన వేడుకలు జరిగాయి. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు, సహాయ గురువులు ఫాదర్ మహేష్ గారు ఎంతగానో శ్రమ కూర్చి తమ యొక్క పూర్తిగా సమయాన్ని వెచ్చించి ఎన్నో ఏర్పాట్లు చేసి ఈ వేడుకలకు మనందరినీ సిద్ధపరిచారు.
మేత్రాల తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు రేపు కార్యక్రమాలకు మీరందరూ సహకరించి ఈ వేడుకలు జయప్రదం చేసి మరీ తల్లి ద్వారా దేవుని దీవెనలు పొందాలని కోరుచున్నాము. ఈరోజు మరియ తల్లి జన్మదినము, బర్త్డే ఆఫ్ అవర్ బ్లెస్సడ్ మదర్. మరియ తల్లి లోకరక్షకుడైన సుతుడైన సర్వేశ్వరునికి జన్మనిచ్చే ఒక మనిషిని దేవుడు ఈ లోకములో జన్మింపచేసిన రోజు. అందుకే ఇది పర్వదినము, పండుగ దినము. మరియ తల్లి మన మార్గదర్శి, మన ఆశా జ్యోతి, మన నమ్మకము. మన ప్రార్థనలు, మన విన్నపాలు, మన తలంపులన్నీ కూడా తను మోసుకు వెళ్ళి తన కుమారుని పాదాల చెంత సమర్పించి మనందరిపైన దీవెనలను, మేలులను, అద్భుతాలను కురిపించే మహోన్నతమైన మార్గదర్శి మన మరియ తల్లి. ఈ పండుగ చేసే శుభ సందర్భంలో ఈ పూజలో పాల్గొంటున్న మీ అందరి కోసము, ఇక్కడ చదవబడిన ఉద్దేశముల కోసము, మన పీఠాధిపతులు, మన మేత్రాసనం కోసము, మన గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, ప్రతి కుటుంబము ప్రత్యేకముగా ఇక్కడ చేరిన మీ అందరి ఉద్దేశముల కోసం, మీ తలంపుల కోసము ఈ బలి పూజను సమర్పిస్తున్నాము. ఈ పూజను యోగ్యముగా నెరవేర్చడానికి మనం చేసిన తప్పులు, పాపములు, పొరపాట్లు గుర్తు చేసుకుని దేవుని యొక్క క్షమాభిక్షను వేడుకొందాము. దయచూపుమయ్యా నా యేసయ్యా, పాపపు ఊబిలో చిక్కినానయ్యా. ఆత్మను పంపి అభయమియ్యవా, ఆత్మను పంపి అభయమియ్యవా, కరుణా సాగర నా యేసయ్యా, కరుణా సాగర నా యేసయ్యా. దయచూపుమయ్యా నా యేసయ్యా, పాపపు ఊబిలో చిక్కినానయ్యా. పాపపు మగ్ధలేనను క్షమించిన యేసా, పశ్చాత్తాప పేతురును ఆదరించిన యేసా, పాపపు మద్దలేనను క్షమించిన యేసా, పశ్చాత్తాప పేతురును ఆదరించిన యేసా. రావయ్యా నా జీవితాన, రావయ్యా నా జీవితానా, ప్రసాదించుమయ్యా నీ క్షమాపణను. దయచూపుమయ్యా నా యేసయ్యా, పాపపు ఊబిలో చిక్కినానయ్యా. దయచూపుమయ్యా నా యేసయ్యా, పాపపు ఊబిలో చిక్కినానయ్యా. ఆత్మను పంపి
అభయమియ్యవా ఆత్మను పంపి అభయమియ్యవా కరుణా సాగర నా యేసయ్యా కరుణా సాగర నా యేసయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దయచూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జనితైక సుతురాయేలిన వార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం పీఠకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా
భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్. 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదించమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియ మాత జన్మదినాన ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని కృపతో శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19వ వచనము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకులలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు,
దివి నుండి బయటకు గెంటవేయబడినాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా, రావయ్యా నా హృదయలో నిదురించరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, పునీత పౌలు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన దేవుడు నా ఆత్మను మన హృదయములందు పెట్టినది. దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు.
వాడవు కూడా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో కావుమయ్యా. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో కావుమయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. ఉండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 38 వరకు, 46 నుండి 49 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియ సీమ మందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు మరియమ్మకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని పలికెను.
మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగున కదా, ఇది ఎట్లు సంభవించును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని పలికెను. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఈరోజు అమ్మ యొక్క జన్మదినోత్సవము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మకు మన యొక్క వందనాలను, మన యొక్క గౌరవాన్ని ఆ తల్లికి ప్రకటించుకుందాం. హ్యాపీ బర్త్డే టు అవర్ బ్లెస్డ్ మదర్ మేరీ. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి జన్మము తోడనే రక్షణ శుభకార్యము ప్రారంభమైనది. తండ్రి దేవుడు తప్పిపోయిన మానవ జాతిని రక్షించడానికి తన ఏకైక కుమారునికి తల్లిగా, మాతగా మరియ తల్లిని ఎన్నుకొని జోవాకీము అన్నమ్మల ముద్దు బిడ్డగా ఈ లోకములో జన్మింపచేశారు. ఆమె యొక్క త్యాగపూరితమైన గర్భఫలమే దైవకుమారుడైన యేసుక్రీస్తు. ఆమె జన్మము మానవ జాతికి మరో మణి కిరీటము. ఆమె నడిచిన బాట ఓ ముళ్ళ బాట. ఆమె మాటలు ఈ లోకానికి వెలుగు బాటలు. ఆమె మానవాళికి ఓ కల్పవృక్షము, దేవుని సన్నిధిలో ఓ మహా వరాల వృక్షము. అందుకే కథోలిక విశ్వాసులంతా ఆమె జన్మదినాన్ని సగర్వంగా జరుపుకోవటంలో అతిశయోక్తి లేదు. మా కథీడ్రల్ వాయిస్లో నీ సంపాదకీయంలో రాసినటువంటి మాటలు ఇవి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మను గురించి వ్రాస్తూ, శ్లాఘిస్తూ, ఆనందపడుతూ, సంతోషపడుతూ ఆ అమ్మ జన్మంతోడనే ఈ రక్షణ కార్యము కొనసాగించింది, ప్రారంభమైనది. దైవకుమారుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చేదానికి అమ్మ సహకరించింది. మరియ తల్లి తన యొక్క సమ్మతిని దేవునికి తెలియచేసింది. కాబట్టే దైవకుమారుడైనటువంటి క్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపగలిగారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఒక పవిత్రురాలు. మరియ తల్లి పవిత్రురాలు. ఎందుకంటే ఈనాటి సువిశేషములు మనం చూస్తూ ఉన్నాం.
చదవండి. లూకాసు వార్త 1:8. బైబిల్ మనం తీసుకురాం, ఎందుకంటే బరువు కాబట్టి తీసుకురాం. కథోలికులు బైబిల్ తీసుకురారు అన్నటువంటిది చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను. నా బైబిల్ నేను తెచ్చుకుంటానండి. ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్ ఆల్వేస్. ప్లీజ్ రీడ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. అనుగ్రహ పరిపూర్ణురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నాడు అని దేవదూత పరలోకం నుండి గాబ్రియేలు దేవదూత వచ్చి మరియతలతో సంబోధిస్తుంది, మాట్లాడుతుంది. అమ్మా, నీవు అనుగ్రహముతో పరిపూర్ణురాలయ్యావు. హేల్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఇంగ్లీష్లో అంటారు ఈ పదాన్ని. అనుగ్రహ పరిపూర్ణురాలంటే ఆమెలో ఇంకా ఏ గుణము, ఏ సద్గుణము ఏమి కూడా, ఏ గ్రేస్ కూడా, అన్ని సుగుణాలతో, అన్ని గ్రేసులతో నింపబడినటువంటిది పవిత్రమైనటువంటి తల్లి మరియ తల్లి. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు దేవుడు నీతో ఉంటూ ఉన్నాడు అని పలికాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, ఆ తర్వాత మళ్ళీ చదవండి. ఉండమ్మా, లూకాసు వార్త 1:30. మరియమ్మ భయపడవలదు, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. చాలమ్మా, ఆ 2 పదాలు మాత్రమే. నీవు భయపడవలదు, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. దేవుని యొక్క అనుగ్రహాన్ని ఆమె పొంది ఉంది. అందుకనే ఆమె ఓ పవిత్రురాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఊరికనే ఒక సాధారణ స్త్రీ అయినటువంటి కనిక ఉన్నటువంటి మరియా దేవుని యొక్క అనుగ్రహాన్ని నోచుకున్నది. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆమెతో ఉన్నట్లుగా ఆమె జీవించింది. దేవునితో ముడిపెట్టుకున్నది, దేవునితో సంబంధం పెట్టుకున్నది. దేవుడే ఆమెకు సర్వస్వమని అనుకున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభమని అంటున్నాడు. దేవుడు నీతో ఉన్నాడమ్మా అని దేవదూత పలుకుతూ ఉంది. నువ్వు భయపడవలదు, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఆమె యొక్క జన్మం మనం చూసినట్లయితే జోయాకీము అన్నమ్మలు వృద్ధ దంపతులు, మరి వారికి సంతానం లేదు, మరిపెట్టుకుంటున్నారు. దేవునికి వాళ్ళు కన్నీరు మున్నుగా ఏడ్చుకుంటూ, మాకు ఒక ఫలాన్ని ఇవ్వండి, ఒక బిడ్డనివ్వండి, మాకు సంతానం లేదు అని ఈ జోయాకీము అన్నములు అహర్నిశలు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకున్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వారికి దేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి గారాల బిడ్డ, ముద్దు బిడ్డ మరియా. ఈ అన్నమ్మ మొక్కుబడి చేసుకున్నదంట, నాకు బిడ్డనిస్తే కన నా బిడ్డను నీ యొక్క దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఊడిగానికి నేను అక్కడ పెడతాను, నీ సన్నిధిలో నేను నీ సన్నిధికి పంపిస్తాను. యెరూషలేము దేవాలయంలో ఆమె ఉండబోతుంది, ఆమెను మళ్ళీ తిరిగి నేను నీకే సమర్పిస్తానని యావేదేనికి మొక్కుబడి చేసుకున్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఆమె జన్మించినప్పటి నుంచి చిన్న బిడ్డగా, బాలికగా 12 సంవత్సరాలు ఈ యెరూషలేము నగరములో ఆమె దైవ యూడిగం చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ ఆ యూద చట్టాలను, నియమాలను, నిబంధనలను అన్నీ కూడా క్షుణ్ణంగా ఆమె చదువుకొని ఆమె తన యొక్క దేవునితో ఆమె తన సంబంధాన్ని పెట్టుకుంటూ, దేవుడే నాకు సర్వస్వమని ఆమె తలంచుకుంటూ ఆమె బ్రతికింది. కాబట్టి ఆమె ఓ పవిత్రురాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనలో ఎంతమంది పవిత్రులుగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము దేవుణ్ణి అంకితమవుతూ ఉన్నాం, ఏ విధంగా దేవునికి మనం అర్పణము సమర్పణము చేసుకుంటున్నాం. గుడికి వస్తున్నాం, పోతున్నాం, బైబిల్ చదువుకున్నాం, పోతున్నాం. ఇవన్నీ కూడా ఈ గుడి వరకే ఉంటాయి. ఈ మాటలన్నీ, దేవుని యొక్క సందేశం అంతా గుడికి బయటికి పోయిన తర్వాత మన ఆలోచనలు వేరు, మన భావాలు వేరు, మన క్రియలు వేరు, మన అన్నీ కూడా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, మరి తల్లిని చూసినట్లయితే ఆమె తన సొంతము చేసుకున్నది. నేను దేవునికి సొంతము, నా మాటలు
దేవునికి అనుబంధంగా ఉండాలి, నా క్రియలు అనుబంధంగా ఉండాలి, నేను ఆయనకు చెందినటువంటి ప్రియమైనటువంటి బిడ్డను అని మరియ తల్లి ఆమె తన యొక్క పవిత్రతను ఆమె చాటుకుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2020 సంవత్సరంలో నాకు కోవిడ్-19 కరోనా నాకు వచ్చిందండి. నేను కరోనాతో బాగుపడిన ఇమ్మీడియట్గా నేను బెంగళూరు నగరానికి వెళ్ళాను. బెంగళూరులో అక్కడ సెయింట్ ఫిలోమినాస్ హాస్పిటల్లో అక్కడ నేను చేరాను, అడ్మిట్ అయ్యాను. నేను అమ్మకు మొరపెట్టుకున్నాను, అమ్మ నాకు మీ యొక్క ప్రాణం అంటే మరి అందరికీ భయమే. కరోనాలో చాలామంది చనిపోయారు. మన గురువులే, మేతరసిన గురువులు చాలామంది మరణించినటువంటి వారు ఉన్నారు. ఆ సమయంలో నేను ప్రార్థించింది ఆరోగ్యమాతకు నేను మొరపెట్టుకున్నాను, అమ్మా నీవు నాకు ఆరోగ్యపరిస్తే నా ఆరోగ్యం కుదుట పడినట్లయితే నేను మీ దగ్గరకు వస్తాను, మీ చెంతకు వస్తాను, వెలాంగనికి వస్తాను, వచ్చి నా యొక్క మొక్కుబడి తీర్చుకుంటానని ఆ తల్లికి నేను మొరపెట్టుకున్నాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి నాకు నిజంగా ఆమె వేడుదల వల్ల విజ్ఞాపన ప్రార్థనలో దైవకుమారుడు క్రీస్తు నాకు స్వస్థతను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ప్రసాదించి నేను ఈరోజు మీ ముందు నిలుస్తున్నాననే గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఆ తల్లి నా యొక్క మొర విన్నది, ఆ తల్లి నన్ను ఆదరించింది. ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈరోజు మీ మధ్యలో ఉంటున్నాను, నా యొక్క గురుత్వ సేవలు అందిస్తున్నానంటే ఆ తల్లి పెట్టినటువంటి భిక్ష అండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సాక్ష్యం చెప్పచ్చు. ఎన్నో విధాలుగా ఆ తల్లిని మనం మరవకూడదు, మరవలేము. మన యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా ఆ తల్లి మనకిచ్చేటువంటి ఆ యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా మనము మన మదిలో హృదయలో పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామె అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు ఏంది మరేనా సామె ఇంకా పెడుతున్నారనేసి. రెండు మాటలు ఆమెను గురించి. మేరీ ఈజ్ అవర్ హోప్. మేరీ ఈజ్ అవర్ హోప్. ఎందుకంటే నీకంటే నాకంటే మనందరికంటే ఆ తల్లి రక్షణాన్ని సవి చూసింది కాబట్టి ఆమె మన అందరికి కూడా ఆశాజ్యోతి, విశ్వాసం పంచేటువంటి మాతృమూర్తి, వినయం విధేయతను నేర్పించేటువంటి తల్లి అని ఈరోజు నేను ఈ 4 మాటల్లో చెప్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి. హోప్ స్పెల్లింగ్ చెప్పండి. HHOPE. ఈ 3 చూసినట్లయితే ఆల్ఫాబెట్స్ మనం చూసినట్లయితే హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీనెస్. హోప్. హోప్లో మొదటి అక్షరము హెచ్ అయితే హోలీనెస్, పవిత్రత. అమ్మ పవిత్రంగా జీవించింది. అమ్మ మనకు నేర్పేది నీవు నేను మనమంతా కూడా ఆ దేవాదేవుని బిడలగా పవిత్రంగా జీవించండి, పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరందరూ కూడా నాలాగే కలిగి ఉండండి అమ్మ మనకు నేర్పుతూ ఉంది. రెండవది వచ్చేసి రెండవ ఆల్ఫాబెట్ ఓ. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్ అంటే వినయము, విధేయత. దేవుని యొక్క వాక్యానికి అమ్మ విధేయురాలైంది. తన యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి నేను బద్ధురాలనై జీవిస్తాను అని తెలిపినటువంటి అమ్మగా ఉంటుంది. ఆమె మనందరికీ కూడా హోప్గా ఉంటుంది. వినయం, విధేయత, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితం ఎలా ఉంటుందో, ఏముంటుందో, దేవుడు ఏమి బోధిస్తున్నాడో, ఏమి నేర్పిస్తున్నాడో, ఏ విధంగా మనం జీవించాలో దేవుని యొక్క చిత్తాన్ని మనం ప్రతినిత్యము, ప్రతి క్షణము, ప్రతి వారము మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులు, ఇది దేవుని చిత్తమా, దేవుని యొక్క ప్రణాళిక? కొన్నిసార్లు మన ఇంట్లో ఎవరైనా కోల్పోవచ్చు, మనం పేదలుగా ఉండొచ్చు, లేకుంటే గన వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తముగా మనం భావించుకొని మన యొక్క క్రైస్తవ జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం లేచి నిలుచుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సృష్టించున్నాను, అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమల నుండి పుట్టెను. ఫోన్స్ఫుల్ అతని అధికారముకు లోనై స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను.
పరలోకంకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మునింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతామని విశ్వసించున్నాను. నిత్యజీవుని విశ్వసించున్నాను. ఆమేన్. అందరం కూర్చుందాం. కానుకల సమర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పిస్తున్న ఈ పూజా బలి, మన ప్రార్థనలు, విన్నపములు, కానుకలు తండ్రి అయిన దేవునికి అంగీకారము ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభువా, వారి నమస్తుతి మహిమల కొరకును మన యొక్క సత్యశ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పవిత్ర కన్య అయిన మరియమాత
జన్మదినోత్సవమును సంతసముతో కొనియాడుచు మా అర్పణములను మీ సమక్షమునకు చేర్చి ఉన్నాము. ఈ కన్యమాత గర్భము నుండి ఉద్భవింప అంగీకరించిన మీ కుమారుని మనుష్యోత్తారము ద్వారా మాకు శక్తిని బలమును వసగమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను పండుగను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా నీవు బూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షము నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచు మేము స్తుతిగానము చేయుట ఎట్లనగా, పరలోక భూలోక అంతయు నీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోక అంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదుమును నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం నందు ఈ లోకమును వీడిన వారినందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి మన రక్షకుడు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను,
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవన కాపాడును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దివ్యసుకుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. మధురమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మంచి కాపరిని నేనే,
మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. కొరకై నేను ప్రాణమునిచ్చెదను, అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగవిందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుకుని విందు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి బలి పూజను భక్తిభావంతోనూ మనందరి శ్రేయస్సు కొరకును చక్కగా నిర్వర్తించినటువంటి పూజ్యులు మన మేత్రాసన వికార్ జనరల్ స్వామి మోన్సిగ్నోర్ తలారి బాలరాజ్ స్వామిని మనము గౌరవించటము ఎంతైనా సమంజసమే. వారిని పవిత్రమైన బలిపీఠం ముందు రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరిని శాల్వాతోనూ మెమంటోతోనూ చిన్నపాటి కానుకతోనూ మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తం చేయుటకు తిరునాళ్ళ కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, అలాగే మిగతా సభ్యులు మోన్సిగ్నోర్ తలారి బాలరాజ్ స్వామిని సన్మానిస్తూ ఉండగా మనం గౌరవ భావముతో గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించుదాం. అలాగే మన కెథీడ్రల్ వికార్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఈరి లూర్దు మరీనా గారు దైవ సందేశాన్ని చాలా చక్కగా మనకు అందించి ఉన్నారు. మరియ తల్లి మనందరికీ ఆదర్శప్రాయురాలు, దైవానుగ్రహంతో నింపబడినటువంటి అమ్మ కనుక ఆమె యొక్క సుగుణాలను మనము పుణికిపుచ్చుకొని జీవించాలి అంటూ చక్కగా హోప్ అనేటువంటి ఆంగ్ల పదముతో జోడి తల్లిని మనందరికీ కూడా చక్కగా పరిచయం చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ ఈరి లూర్దు మరియన్న, మన కెథీడ్రల్ విచారణ గురువులు, కెథీడ్రల్ వికార్, వారిని వేదిక రావాలని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని పీఠం మునుకు ఆహ్వానిస్తున్నాను. తిరునాళ్ళ కమిటీ సభ్యులు వీరిని సన్మానిస్తూ ఉన్నారు. శాల్వా, మెమెంటో, చిన్నపాటి సత్కారముతో థ్యాంక్ యూ ఫాదర్. రెండు మాటలు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఖమ్మం మేత్రాశ్రమం నుండి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ మేడిపల్లి కిరణ్ కుమార్ గారిని, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన మేత్రాసన వికారైనటువంటి మోన్సిగ్నోర్ బాలరాజ్ స్వామి మేడిపల్లి కిరణ్ కుమార్ ఫాదర్ గారిని శాలువాతో సత్కరిస్తారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం మేత్రాసనానికి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
మా మేత్రాసన వికాజైనటువంటి మోన్సిగ్నోర్ బాలదాస్ స్వామి మిమ్మల్ని ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఉన్నారు. మీరు చేయబోయేటువంటి ఈ స్వస్థత కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎంతో ఘనంగా మనము మన మరియ తల్లి ఆరోగ్యమాత జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మేమందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. దాదాపుగా సగం మంది మరియాపురం విచారణ విశ్వాసులే ఆరోగ్యమాతలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఎంతో విశ్వాసముతో భక్తి ప్రపత్తులతో ఈ నవదిన ప్రార్థనలో పాల్గొన్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఎంతోమంది ఆరోగ్యమాత భక్తులు ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటూ ప్రార్థన చేస్తున్నారు. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ దివ్య పూజా బలి నిర్వహించినటువంటి మన కెథీడ్రల్ విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఈరి లూర్ద్ మరియన్ స్వామికి, వారి సహాయ గురువు సుధాకర్ స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి సహకరించినటువంటి ఈ గ్రెగరీ, ఇతర సభ్యులు, ఆల్టర్ బాయ్స్ వీరందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి పూజా కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించినందుకు, చక్కని డెకరేషన్, ఎంతో చక్కగా ఈ పూల అలంకరించినటువంటి మన బెనడిక్టన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి వారికి, మరియు చక్కని గీతలాపించినటువంటి కెథీడ్రల్ గాయక బృందానికి, సౌండ్స్ అందించినటువంటి కళ్యాణ్ ఇతర సభ్యులకు, ప్రత్యేకంగా కీబోర్డ్ ఇన్ని వాయించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యమ తీరు ఊరేగింపు మన మరియాపురం పురవీధుల గుండా వెళ్తుంది. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వెళ్తుంది. కనుక ఆ వీధుల్లో మీ సమయం తీసుకోండి. ఎందుకంటే మిగతా చోట మనం ఎక్కువసేపు ఆగాం కాబట్టి మరియాపురం పురవీధుల్లో మీ గ్రామంలో కాసేపు మరియమాత స్వరూపాన్ని నిదానంగా మీ అందరి యొక్క ప్రార్థనలు మీకందరి దేవుళ్ళు కలగాలని చెప్పి తీసుకువెళ్తాం. కాబట్టి ఆ తల్లిని గౌరవించాలని చెప్పి మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన కెథీడ్రల్ ఆల్టర్ బాయ్స్ సహాయం చేస్తారు, వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు మరియు ఆరోగ్యమాత ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా తేరు ముందు ఉంటారు. వారు మొట్టమొదటిగా ఈ ఒత్తులు పట్టుకొని శిలవ స్వరూపంతో ముందు పయనిస్తూ ఉంటారు. వారి ముందు బ్యాండ్ కూడా ఉంటుంది. ఈ విధంగా తర్వాత పిల్లలు, స్త్రీలు, పురుషులు వరుస క్రమంలో మేము వెళ్తాము. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటించండి. ఈరోజు ఈ వినాయక చవితి కూడా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రవర్తన ఎవరిని బాధ పెట్టకుండా మన భక్తి విశ్వాసాలను ప్రదర్శించుకుంటూ మనము బయలుదేరి వెళ్తాం. ఈనాటి ఊరేగింపు కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ కారు శరత్ కుమార్ గారు వారు ప్రత్యేకంగా తేరులో ఉంటారు. అలాగే వారితో పాటు ఫాదర్ జయప్రకాష్ గారు తేరులో ఉంటారు. మరియు బంధనాథం సురేష్ కూడా తేరులో ఉంటారు. ఇక కొంతమంది మన ఆరోగ్యమాత యూత్ తేరులో ఉండి ఏవైనా వైర్లు దగ్గరగా ఉంటే వాటికి సహాయం చేస్తారు. ఎక్కువ మంది తేరులో ఉండరు, బహుశా ఒక 5 లేక 6 మంది మాత్రమే ఉంటారు. ఇది గమనించాల్సిందిగా మనమే చేస్తూ ఉన్నాను. ఈ ప్రదక్షిణ సమయంలో మీరు ఇచ్చినటువంటి కానుకలను స్వీకరిస్తారు. కొబ్బరికాయలు కొట్టడానికి గురువులు, ఇతర సభ్యులు సహాయం చేస్తారు. దయచేసి వారితో సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ ఊరేగింపులో పాల్గొనడం వల్ల 2 ఉపయోగాలు: స్వామి కార్యము, స్వకార్యం. దీవెనలు వస్తాయి. రావడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా
ఏమంటారు వాటిని, కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత మన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎం వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉపదేశులు కార్మెల్ కొండపై బలినటువంటి నాటికను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత కరుణామయుడు మీరమ సినిమాలను ప్రదర్శిస్తారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన మేత్రాసిన ఉపదేశులు కూడా ఈ ఊరేగింపులో మనకు సహాయం చేస్తారు. ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యమాత యువత, తర్వాత ఒల్లూరు విచారణ విశ్వాసులు యూత్ సభ్యులు కూడా ఈ ప్రదక్షిణలో మనకు సహాయం చేస్తారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో మనము భక్తి ప్రపత్తులతో ఈ ఊరేగింపును కొనసాగించుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా నీవు నీ శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉశోదయముగాను ఉండెను. కనుక నీ శ్రీసభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వేడుకొనండి మా కొరకు వేడుకొనండి. ఆవే ఆవే మరియా, ఆవే ఆవే మరియా. అమ్మా అమ్మా దేవరహస్యము గల రోజా పుష్పమా.
Thank you.